హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ గుడిపుడి, టీమ్ లోకేష్, యువసేన. రేపు జరగబోయే కౌంటింగ్ రిజల్ట్ రోజున మనందరం కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జలకు సంబంధించిన పిల్ల సైకో కావచ్చు, అలాగే ఇంకొంతమంది సైకోలు, వైసీపీలో ఉన్న సైకోలు రౌడీయిజం చేసి, గూండాయిజం చేసి కౌంటింగ్ రోజున లేనిపోని అల్లర్లు సృష్టించి వివిధ రకాలుగా ఎలాగైనా గెలవాలి అనే ఒక దురుద్దేశంతో ముందుకు వెళ్ళటం జరిగింది. మొన్న ప్రెస్ మీట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మనం దౌర్జన్యం చేసి, దాడి చేసి, లేకపోతే వివిధ రకాలుగా ఏదైనా చేసి మళ్ళీ మనం గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కౌంటింగ్ రోజు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకి ఆయన పిలుపునివ్వటం జరిగింది. నేను కూడా నా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. కార్యకర్తలు మీ ధైర్య సాహసాలకు, అలాగే మీరు చేసిన త్యాగాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనడానికి నిదర్శనం ఈ 2024 ఎలక్షన్స్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక చివరి ఘట్టంలోకి మనం వెళ్ళిపోయాం. ఆ చివరి ఘట్టంలో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది చాలా జాగ్రత్తగా ఆ కౌంటింగ్లో జరిగే ప్రతి పరిణామాలను కూడా మనం గమనిస్తూ ఏం జరుగుతుందో అది వెంటనే మనం మన నాయకులకు, ఆ దగ్గరున్న కార్యకర్తలకు చేరవేస్తూ మనందరం కూడా చాలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రౌడీ రాజ్యం, ఇది గూండా రాజ్యం, ఇది గూండా ప్రభుత్వం. కాబట్టి ఏదైనా చేయడానికి వీళ్ళు సిద్ధం. ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఓడిపోతున్నాం అనే ఒక ఉద్దేశంతో మనం ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక ఏదో ఒకటి చేయాలి. మనం ఈ రిజల్ట్ రోజు, ఈ కౌంటింగ్ రోజు 100% కూడా మన అందరం కూడా మరి బొమ్మని తమ్మిని చేసి, తమ్మిని బొమ్మన చేసి మనందరం కూడా గెలవాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు ఆ సైకో ముఖ్యమంత్రి, అలాగే ఈ పిల్ల సైకోలందరూ కూడా మరి కొన్ని పన్నాగాలు పన్నడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్త, ఏజెంట్లు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీ వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తల వల్ల బతికి బట్టగట్టి 2024లో జెండా ఎగరేస్తున్నాం. కాబట్టి ఈ చివరి ఘట్టంలో కూడా మీరందరూ చాలా ధైర్యంగా మీ దమ్ము చూపించి, ఎవడైనా ఎగస్టాలు చేస్తే తొక్కి కాలు కిందేసి వాడిని నలపండి. తర్వాత ఏం జరిగినా మేము చూసుకుంటాం అనే విధంగా మనం ముందుకెళ్ళాలి. అది మన అధినాయకుడు లోకేష్ గారు మనకిస్తున్న ఒక మంచి ధైర్యం. ఈ ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని మీ అందరికి కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఎవడైనా అల్లర్లు చేసినా, లేకపోతే మనం ఈవీఎం మిషన్లు ఎవడైనా టచ్ చేసినా, లేకపోతే ఆ ఈవీఎం మిషన్ల ద్వారా అటు ఇటు చేయాలని చూసినా వాడి తాట తీయండి, వాడిని ఎగరేసి కింద తొక్కండి. ఇది నేను మీ అందరికి కూడా ఇస్తున్న ఒక మంచి, నారా లోకేష్ గారు ఇస్తున్న ఒక భరోసా. మీ అందరి వెనకాల నారా లోకేష్ గారు ఉంటాడు. ఎవడైనా ఎక్కువ చేసిన వైసీపీలో, ఎవడైనా కావాలని చెప్పి అక్కడ అల్లర్లు సృష్టించిన, లేకపోతే గడిబిడి సృష్టించిన, లేకపోతే ఈవీఎం మిషన్ల ద్వారా సంథింగ్ ఏదైనా చెయ్యాలని చూసిన వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఎవడైతే రౌడీలు, గుండాలు, సైకోలు ఉన్నారో వాళ్ళ తాట తీయండి. ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందులో మనం తగ్గే ప్రసక్తే లేదు. మనం ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని మరి కాపాడుకుంటూ వచ్చాం. మన భుజ స్కంధాల మీద మోసాం, ఎన్నో కష్టాలు పడ్డాం, కన్నీళ్లు కార్చాం. మన కార్యకర్తలను చంపేశారు, మన కార్యకర్తలను హింసించారు. మన కార్యకర్తలు ఈరోజు రోడ్డున పడ్డ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు. వివిధ రకాలుగా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మరి కన్నీరు పెట్టిన రోజే తప్ప కన్నీరు పెట్టని రోజు లేదు. కాబట్టి ఇంత చేసిన కార్యకర్తల త్యాగాన్ని మనందరం కూడా గుర్తు చేసుకొని ఈ రౌడీ మూకలు, ఈ చివరి ఘట్టంలో ఉన్నాం కాబట్టి ఈ రౌడీ మూకలు చేసిన ప్రతి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని, మరి వాళ్ళు చేసిన మన కార్యకర్తల్ని ఏదైతే చంపాలని చూశారో ఆ చంపాలని చూసిన ప్రతి విషయంలో, రక్తం చిందించిన ప్రతి బొట్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఇది మీకు చివరి ఘట్టం. కాబట్టి ఆ కౌంటింగ్ ఏజెంట్లకు ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి, ఏ నా కొడుకు ఎక్కువ చేసినా సరే ఆ తాట తీసేయమని చెప్తున్నాను నేను. వాడి మనల్ని పీకేదేమీ లేదు, తాట తీసేయండి అంతే. గెలిచేది మనమే. 2024లో జెండా ఎగరేస్తున్నాం. దాదాపుగా 150 సీట్లు పైచీలకు మనం గెలుస్తున్నాం. కాబట్టి మందే గెలుపు. ఎవడైనా ఎక్కువ చేస్తే తాట తీసేయండి. ఎస్పీ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, ఏమీ లేదు.
వాడు గుండాయుధం చేస్తే లేదు కానీ మనం గుండాయుధం చేస్తే వచ్చిందా అని అడుగుతున్నా ఈ పోలీస్ వ్యవస్థకి. ఇన్ని రోజులు పడుకున్నారు, ఇప్పుడు వచ్చేసి మేము డ్యూటీ చేస్తున్నాం అని చెప్పేసి సెల్యూట్లు కొడుతున్నారు. సిగ్గుండాలి పోలీసు వ్యవస్థకి. ఇన్ని రోజులు వైసీపీ తొత్తుల్లాగా పనిచేసి ఈరోజు మీరేదో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నట్టు మీరు ఇస్తున్న బిల్డప్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మారండి. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక వేరేది కూడా జరగడానికి వీల్లేదని పోలీస్ వ్యవస్థకి హెచ్చరిస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా ప్రతి పోలీసోడు కట్టుబడి ఉండాలి. ఇది మాత్రం వాస్తవం. ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, నరకం చూపించారు, ఒక్కరోజు కూడా పోలీసోడు మాకు సపోర్ట్ చేయలేదు. కొంతమంది నేను అంటున్నా, అందరిని కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎవరైతే వైసీపీ తొత్తుల్లాగా పనిచేశారో తాట తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ అది వాస్తవం. ఎవడైతే ఎక్కువ చేశాడో వాడు ఎర్రబుక్లో ఉన్నాడు, వాడి తాట తీయటం ఖాయం. అది ఏ వ్యవస్థ అయినా, పోలీసు వ్యవస్థ కావచ్చు, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇంకో వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థలో వైసీపీకి తొత్తుల్లా పనిచేశారు. మీరందరూ కూడా ఇబ్బందులు పడే పరిణామాలు రానున్న రోజుల్లో ఉన్నాయి. ఏదేమైనా కార్యకర్తల స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడింది. కార్యకర్తల త్యాగం, కార్యకర్తల కష్టం, కార్యకర్తల రక్తపు బొట్టులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడ్డది. ఈ విజయం వాళ్ళకి అంకితం చేసుకుంటూ చెప్పా కదా, ఎవడైనా ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు ఎవడైనా సరే ఎక్కువ చేసిన వైసీపీని తొక్కి నారదీయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జోహార్ ఎన్టీఆర్.